ఆ మనిషి ఇవాళ ప్రతి ఒక్కరు 2 వీలర్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్. ఒక పెద్ద నేను భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్ళి జనగాం, చేరియాల, సిద్దిపేట పోయేవాడిని. అంతకుముందే స్టార్ట్ అయింది అది. నా ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్టైల్ ఉంది అధ్యక్ష, నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టారు. కింద రోడ్ల గుంతలు, ఆ గుంతలలో పడి భార్య భర్త 2 చనిపోయారు. అంబులెన్సులు పోవు. దాని తర్వాత నేను, మా స్పెషల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు, ఏఎన్సీ గారు, అది మీ నిర్వాహకం చెప్తారు. ఒకసారి చెప్పారా, మీరు 8,000 కిలోమీటర్లు వేసినారు. మేము చేసిన 12 నెలల్లో ఈరోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రశాంత్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడి నుంచి మనం పోదాం. నేను దాన్ని క్లోజ్ చేయకుండా 4-5 సార్లు నేను అక్కడికి వెళ్ళి, అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి, నేషనల్ హైవే చైర్మన్ కలిసి క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళీ 2 ఇయర్స్ పడుతుంది. అంటే ఆ కాంట్రాక్టర్ని వచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి 1 మంత్లో 4 స్లాబ్లు వేసి, నెక్స్ట్ మంత్ మరొక 3 స్లాబ్లు వేసి 18 మంత్స్లో కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట, భువనగిరి హెడ్ క్వార్టర్, జనగాం జిల్లా హెడ్ క్వార్టర్, స్టేషన్ గన్పూర్ నుంచి వరంగల్ మహానగరం పోయే టెక్స్టైల్ పార్క్. నీ దగ్గర క్వశ్చన్ కాదు, మీరు మొదట నేను చెప్పింది మీరు అధ్యక్ష, నేను నీ అధ్యక్ష ఫస్ట్ చెప్పినప్పుడు మీరు మాట్లాడే మాట కొద్దిగా బాధ అనిపించింది. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడైనా మీరు ఇంత సీనియర్ జాబ్ అట్లా అనుకుంటే నేను అనుకోలే. ఎందుకంటే మీరు వేసిన క్వశ్చన్కే నేను ఆన్సర్ చెప్పిన. మీరు ఆ విధంగా మీరు పీపీపీ మోడల్ అంటే లేదని చెప్పిన. యాబ్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్గా చెప్తున్నా, 40% నెక్స్ట్ ఏప్రిల్ 2nd వీక్లో దాని మీద ఇప్పటికే చాలా రోజులు వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది వేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు, మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ, ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 2nd వీక్లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి 300 కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మన ఎమర్జెన్సీ రిపేర్ కింద 500 కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని మే ఎండ్లో టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గా టెండర్లు పిలిచి, మీరు ఏ విధంగా ఇస్తానన్నారు కాబట్టి ఓల్డ్ విధంగా కాంపిటేటివ్ ఓపెన్ బిడ్డింగ్ టెండర్లు పిలిచి దాన్ని 3 మంత్స్లో మ్యాక్సిమం పెట్టుకున్నాం. ఆర్ 1 మంత్ డిలే అయినా సరే దీన్ని ఒక రోల్ మోడల్గా మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా శాఖ ద్వారా, అలాగే మా గౌరవ మంత్రివర్గ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్కి సింగిల్ బీటీ రోడ్స్ ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం. మట్టి రోడ్లు లేవు, మెటల్ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు. అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లానింగ్తో ముందు పోతున్నాం. ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డిసెంబర్ వరకు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు మాకు తేడా అయింది. అందుకని మీరు మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, రీజనల్ రింగ్ రోడ్ 2017లో గెజెట్ ఇస్తే దాని గురించి పట్టించుకోలే. ఆ దానికి సంబంధించి 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు వెంటనే ల్యాండ్ ఎక్విటీ డిపాజిట్ చేయడం జరిగింది. టెండర్లు పిలిచిను, క్యాబినెట్ ఆమోదం కాక అది ఆగిపోయింది. మన గడ్కరీ గారు అని చెప్పిను 3rd మంత్లో ఆ టెండర్లు ఓపెన్ చేసి నార్థన్ పార్ట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత సదరన్ పార్ట్ సంబంధించిన అలైన్మెంట్ పంపమని చెప్పిను, కన్సల్టెంట్ని నియమించాం, దాన్ని కూడా పంపడం జరుగుతుంది. సైమల్టేనియస్గా దాన్ని కూడా టేకప్ చేస్తాం. రెండవది అధ్యక్ష, మీ ముఖ్యంగా మా సభ్యులందరికీ కూడా చెప్పేది, మీ ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పుడు యామ్ రోడ్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలని కాదు, కంప్లీట్గా వాళ్ళు కూడా అడిగారు. మా రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాదాపు 50-55% తెలంగాణ కవర్ అవుతుంది కాబట్టి ప్రతి గ్రామం మండలికెళ్ళి వచ్చే రోడ్లు డబుల్ రోడ్ ఉండాలి. ఆ విధంగా ఒక కార్యాచరణతో పోతున్నాం. గౌరవ హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాకు ఎక్కువ పనికి ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడలేము. ఇంకా మీకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే అబద్ధాలు అనొద్దు కానీ
ఆ మావకు అల్లుడికి కొడుకు ఏంటంటే అటాక్ చేయడం ఉల్టా రివర్స్ ఫస్ట్ అటాక్ చేస్తే మన తప్పులు కప్పించుకోవద్దని అరే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 7 కిలోమీటర్లు కట్టని వాళ్ళు మీరు ఏం చేస్తారా 15 కిలోమీటర్లు పివి నరసింహరావు ఎలివేటెడ్ పివి నరసింహరావు రోడ్డు కట్టాం అధ్యక్ష 15 కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టాం కదా షార్ట్ కట్ అయింది కదా ఇప్పుడు ఇవాళ మేము అవుటర్ రింగ్ రోడ్ వేసినాం కదా మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో ఇండియా ఢిల్లీ తర్వాత బెస్ట్ మెట్రో కట్టాం కదా మీరు ఏదైనా ఒక్క పని చెప్పు నువ్వు ఒక్క పని చెప్పి మంచి పని చేసావు సైబరాబాద్ సంబంధించి ఒక్క మంచి పని చెప్పు మీరు చేసింది అందుకే దయచేసి మీ అందరూ కూడా సహకరించండి తెలంగాణలో ఇంకా విషయాలు చాలా ఉన్నాయి డిమాండ్స్లో చెప్తాం డిమాండ్స్ రేపు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ రేపే ఉన్నది కాబట్టి దాంట్లో అన్ని చెప్తాం మీరు అడిగిన ప్రశ్నతో సమాధానంతో పాటు మీరు సమాధానం చెప్తూ పర్వతమాల ప్రాజెక్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రవేశపెడితే నేను మొట్టమొదటి తెలంగాణకు అది ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి ఆ తర్వాత